నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైనటువంటి సూచీలు కొద్దిసేపటికే స్వల్ప నష్టాల్లోకి జారుకున్నటువంటి పరిస్థితి. ఇటు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కావచ్చు, హిందాల్కో, ట్రెంట్, టాటా మోటార్స్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టెక్ మహేంద్ర, ఇండస్ఇండ్ బ్యాంక్, లార్సెన్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 25,134 స్వల్ప నష్టం 76 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 82,320 313 పాయింట్ల నష్టంతో, ఇటు నిఫ్టీ 500 23,428 దగ్గర ఉంది 44 పాయింట్ల నష్టంతో, ఇటు నిఫ్టీ బ్యాంక్ 56,863 దగ్గర ఉంది 303 పాయింట్ల నష్టంతో, ఇటు నిఫ్టీ ఐటీ మాత్రం కొంచెం 419 పాయింట్ల నష్టంతో అయితే ముందుకు కదలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ప్రజెంట్ మార్కెట్ చూస్తే గత 3 వారాలుగా అంటే లాభ నష్టాలు ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా 3 వారాలుగా మాత్రం మార్కెట్లు కొంచెం స్థిరంగానే కనిపిస్తా ఉన్నాయి, లాభము నష్టం ఉన్నప్పటికీ కూడా. ఏంటి సార్, ఈ రోజు అయితే ఫ్లాట్ గా కనిపిస్తా ఉన్నాయి మళ్ళీ మార్కెట్లు, మీ విశ్లేషణ ఏంటి సార్? మనకి అటు డొమెస్టిక్ గా కనుక గమనిస్తే రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది. సో టెక్ కంపెనీస్ నుంచి మనకి కొంత నెగటివ్ రావడం అనేది అంటే అనుకున్నంత అంటే ఆశించిన తగ్గట్టుగా రాకపోవడం అనేది కొంచెం మార్కెట్స్ కి అది కొంతమేర ఇండెక్స్ పరంగా నెగటివ్ అయితే దాని కారణంగా కొంచెం మార్కెట్స్ ఒక డిప్ అనేది వచ్చింది. సో అదర్వైజ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనకి కొనసాగుతుంది. మనం చూసాం లాస్ట్ ఒక 3 వారాలుగా మనం చూస్తే మార్కెట్స్ దగ్గరగా అదే రేంజ్ లో ఉన్నాయి. ఒక టైం లాస్ట్ వీక్ కంటే ముందు కొంచెం ఐటీ సపోర్ట్ చేస్తే నిఫ్టీ న్యూ హైస్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం, బట్ ఐటీ అంత సపోర్ట్ అయితే చేయలేదు. ఇక్కడ చూడాలి ఇక్కడ నుంచి ఏ ఇండెక్స్ స్టాక్ లో మంచి రిజల్ట్స్ వస్తాయో చూడాలి, ఏ ముందుకు తీసుకెళ్తుంది ఇండెక్స్ ని అనేది చూడాల్సి ఉంటుంది. సో బ్యాంకింగ్ ఒకటి మనం గతంలో కూడా అనుకున్నాము. సో నేను కూడా బ్యాంకింగే మళ్ళీ నెక్స్ట్ ఇండెక్స్ ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఇక్కడ నుంచి కూడా బ్యాంకింగే ఉంది అనిపిస్తుంది. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే కొంచెం ఈ 25,500 400 ఆ లెవెల్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జోన్ గా మనం చెప్తాము. ఇక డౌన్ సైడ్ గాని గమనిస్తే నిఫ్టీకి 24,800 అనేది బాగా సపోర్ట్ జోన్ గా 24,800 అనేది సపోర్ట్ జోన్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అది బ్రేక్ అయితే మాత్రం కొంచెం మార్కెట్లు ఒక షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి అది అంత బ్రేక్ అయ్యి దాని కిందకి వెళ్ళిపోయి మరింత కిందకి వెళ్ళిపోతే అనుకోను. మరోవైపు ఎఫ్ఐస్ నుంచి పరంగా గమనిస్తే మళ్ళీ ఈ నెలలో కొంత ఎఫ్ఐ సెల్లింగ్ లో ఉన్నారు. దానికి ముందు కొంచెం మనం చూసాము, దానికి ముందు నెలలో లాస్ట్ ఒక 4 నెలలు కంటిన్యూస్ గా నెట్ బయర్స్ గా ఉన్నారు. కాకపోతే ఈ నెలలో జూలై మంత్ కు వచ్చేటప్పటికి ప్రస్తుతానికి వాళ్ళు నెట్ సెల్లర్స్ ఉన్నారు. అయితే ఇదే కంటిన్యూ అవుతుందా, మళ్ళీ ఒక నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్ లో మళ్ళీ వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా బై చేస్తే నేను అనుకోవడము నిఫ్టీ స్టేబుల్ గా ఉండే అవకాశాలే కనపడుతుంది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, ఐఆర్బి ఇన్ఫ్రా 1000 షేర్స్ ఉన్నాయండి సార్ 67 లో, తర్వాత వీటిని కరెంట్ ప్రైస్ లో తీసేసి ఎల్ఎన్టీ లేదంటే డివిస్ ల్యాబ్స్ షేర్లు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే 48 ఉంది సార్. ఓకే అండి, ఇన్ఫ్రా మీద నేను పాజిటివ్ గా ఉన్నానండి. కాకపోతే మీరు ఇన్ఫ్రాలో ఏంటి అంటే ఉన్న అన్నిట్లో కొంత వీక్ గా ఉన్న ఇన్ఫ్రా స్టాక్ లో ఉన్నారు. ఐఆర్బి ఇన్ఫ్రా అనేది కొంచెం డెట్ అనేది కొంచెం బాగా డెట్ ఎక్కువ ఉంది, దగ్గరగా 21,000 crores దాకా డెట్ ఉంది. సో డెట్ పరంగా బాగా ఎక్కువ ఉంది. మిగతా కంపెనీస్ తో పోల్చుకుంటే ఇదంతా గొప్పగా పెరుగుతుంది అనుకోను. మీరు ఇన్ఫ్రాలోనే ఉండండి. ఇన్ఫ్రా అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్మా దివి ల్యాబ్స్ ఓకే, కానీ ఒకటి గమనించండి, దివి ల్యాబ్స్ అనేది ఆల్రెడీ పెద్ద కంపెనీగా అయిపోయిందండి. సో మనం ఏంటి అంటే పెద్ద కంపెనీగా అయిపోయిన కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే మీరు పెట్టిన పెట్టుబడి పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ ఉండదు. అట్ ద సేమ్ టైం రిటర్న్స్ కూడా భారీగా ఉండవు. ఈ రోజు దివి ల్యాబ్స్ నెక్స్ట్ 2 ఏళ్ళు డబుల్ అయితే కాదు, అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం.
సో అదే మీరు కొత్తగా ముందుకు వెళ్తున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటి మంచి కంపెనీస్, అటువంటి వాటిలో మీరు చేయొచ్చు. ఇన్ఫ్రాలోనే దీనికంటే మీరు బెస్ట్ ఏంటంటే అండి, జిఆర్ ఇన్ఫ్రా అని ఉంటుంది ఇండియాలో. రోడ్స్ మీద ఎక్కువ ఫోకస్ అనమాట, హైవేస్, నేషనల్ హైవేస్ మీద ఫోకస్ తో దగ్గరగా 70% వాళ్ళ బిజినెస్ అంతా కూడా నేషనల్ హైవేస్ మీద ఉన్నారు. దాంట్లో వెళ్ళండి. ఆర్బీ ఇన్ఫ్రా మీరు ఎగ్జిట్ అయిపోయి దాంట్లో వెళ్ళండి. ఎల్ఎన్టీ గురించి అడిగారు, ఎల్ఎన్టీ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. కాకపోతే ఎల్ఎన్టీ కూడా ఏంటి అంటే భారీగా పెరిగేది కాదండి. గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ స్టాక్స్ రిటర్న్స్ మీకు 16%, 17%, 18% కన్నా ఎక్కువ రావండి. అది కూడా హైలో చెప్తున్నాను. మాక్సిమం అన్ని కూడా 15% అట్లా వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్, కాలర్స్ ఉన్నారు. శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ మీరు మార్కెట్ లో మంచి బ్యాగ్ అని చెప్పడంలో రారాజు సార్. సార్ ఇప్పుడు వచ్చేసి మేము ఎఫ్ఎండిసిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఏ షేర్ తీసుకోమంటారు? లాంగ్ టర్మ్ సార్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. అదేవిధంగా సార్ శ్రీరామ్ క్రిస్టల్స్, ఇది లాంగ్ టర్మ్కి బెస్ట్ కంపెనీ అయినా 5 నుంచి 10 years ఉంటాను, ఎవరి క్వార్టర్ చూసుకోగలుగుతాం. ఏమన్నారండి? శ్రీరామ్ క్రిస్టల్స్. శ్రీరామ్ క్రిస్టల్స్. మీ వాయిస్ బ్రేక్ అవుతోంది, అది తీసుకోవాలనుకుంటున్నారా? అవును సార్, అదే వచ్చేసి శ్రీరామ్ క్రిస్టల్స్ సార్. సార్ శ్రీరామ్ క్రిస్టల్స్ ఎలా ఉంది అని అడుగుతున్నారు సార్. తీసుకోవచ్చా, బాగుందా? లేదు, శ్రీరామ్ పిస్టన్స్ సార్. శ్రీరామ్ పిస్టన్స్ అన్నమాట. ఓకే, శ్రీరామ్ పిస్టన్స్ విషయానికి వస్తేనండి, ఒక విధంగా మీరు మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారు. మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే శ్రీరామ్ పిస్టన్ ని మీరు పిక్ చేసుకోవచ్చు అండి. కరెక్షన్స్ లో పిక్ చేసుకోండి. కరెక్షన్స్ అనేది దీంట్లో మధ్యలో వస్తున్నాయి కానీ బట్ అది మళ్ళీ ముందుకే వెళ్తుంది. ఓవరాల్ గా స్టాక్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. ముందుకే వెళ్ళడానికి ఫ్యూచర్ లో కూడా అవకాశం ఉంది. ఫండమెంటల్ పరంగా శ్రీరామ్ పిస్టన్స్ బాగుంది. లాంగ్ టర్మ్ ఉంటే మీరు కంటిన్యూ చేసుకోండి. లేకపోతే కొనాలనుకుంటే మాత్రం కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోండి. తర్వాత క్యాష్ రిచ్ కంపెనీ కూడా వెళ్ళదు. ఇది బాగా, అంటే క్యాష్ రిచ్ అంటే బాగా అసెట్స్ పరంగా కానివ్వండి, క్యాష్ రిచ్ పరంగా బాగుంది. అదే శ్రీరామ్ పిస్టన్స్ గురించి. తర్వాత ఎఫ్ఎంసీజీ గురించి అడిగారు. ఎఫ్ఎంసీజీ అనేది మనకి రిటర్న్స్ కొన్ని సెక్టర్ లో మనకి రిటర్న్స్ లిమిటెడ్ గా ఉంటాయి. తర్వాత రీసెంట్ గా లాస్ట్ 2-3 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుల కారణంగా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. కాబట్టి ఎఫ్ఎంసీజీలో స్టాక్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక కంపెనీ హిందుస్థాన్ ఫుడ్స్ అని ఉంటుంది. దాని గతంలో చెప్పాము, అక్కడి నుంచి కూడా బాగా పెరిగింది కూడా. అరౌండ్ 500 ఆ లెవెల్ చెప్పాము. అది 577 ఉందన్నమాట. ఈ హిందుస్థాన్ ఫుడ్స్ అనేది ఏంటంటే, ఇది దాదాపు అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. అంటే దాదాపు మన ఇండియాలో ఉన్న అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి వీళ్ళు తయారు చేసి ఇస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ బాగుంటే ఆటోమేటిక్ గా ఇది బాగుంటుంది. కాకపోతే దీనికి మార్జిన్స్ ఉండవు. బట్ ఓవరాల్ గా ఎఫ్ఎంసీజీ అనేది ఫ్యూచర్ లో సెక్టార్ పరంగా చాలా గ్రోత్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. కాబట్టి ఈ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకుంటే త్వరలోనే న్యూ హైస్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. హిందుస్థాన్ ఫుడ్స్. రైట్ సార్, చక్రి గారు ఉన్నారు కాలర్. చక్రి గారు నమస్కారం. సార్ నమస్తే. శేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ డ్రీమ్ టాక్స్ 229లో 100 షేర్లు తీసుకున్నాం సార్. అక్కడ నుంచి బాగా పరిస్థితి పడిపోతుంది. రెండోది కేఫ్ హౌస్, ప్లాస్టిక్, కరెంట్ మార్కెట్ ప్రైస్, 2 స్టాక్స్ ఈరోజు ఫిక్స్ చేయొచ్చా? డ్రీమ్ టాక్స్ కండి మీరు చెప్తారా? నాకు ఫస్ట్ స్టాక్ అర్థమైంది. రెండో స్టాక్ ఏంటండి? ఈవీ ప్లాస్టిక్ సార్. డేవ్ ప్లాస్టిక్, డీపర్ డాల్ ఈవీ ప్లాస్టిక్ గురించి చెప్తున్నారా? మూడు ప్రకారం సార్ ఈ రోజు గారు. అవన్నీ అట్లా కాదండి. మీ కంపెనీ నాకు కంపెనీ మామూలు పేరు నాకు స్పెల్లింగ్ అవసరం లేదండి. మీరు మామూలు కంపెనీ పేరు చెప్పండి చాలు. డేవ్ ప్లాస్టిక్. నాకు అర్థం కాదు. డీజే ప్లాస్టిక్స్ లేదండి, ఏంటది? ప్లాస్టిక్ సార్.
తెలియదు మామూలు PLFTI6. రైట్ సార్, ప్లాస్టిక్స్ అని చెప్తా ఉన్నారు సార్. డి దేవ్ ప్లాస్టిక్. డి డి సార్ అది బ్రేక్ అవుతుంది. రైట్ సార్, అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే సెక్టార్ వైజ్ గా అంటే ఏం చెప్తారు సార్? అంటే డిఫెన్స్ గతంలో వార్ నేపథ్యంలో డిఫెన్స్ కొంచెం బాగున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ సెక్టార్స్ పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది సార్? డిఫెన్స్ అనేది ఆ టైంలో ఏంటంటే మనకి వార్ అనేది టైంలో బాగా మన ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నప్పుడు, తర్వాత దాని తర్వాత జరిగిన గ్లోబల్ పరిణామాలు అవన్నీ కూడా చూసుకుంటే ఆ టైంలో బాగా పెరిగాయండి. ఫ్రెష్ గా లో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం కనెక్షన్ అయితే రావడానికి అవకాశం ఉందండి డిఫెన్స్ లో. సో డిఫెన్స్ సెక్టార్ ని లాంగ్ టర్మ్ ఉద్దేశం అంటే పాజిటివ్ గానే ఉన్నాను. అయితే డిఫెన్స్ లో చాలా సెలెక్టెడ్ స్టాక్స్ లోనే ఉండాలండి. అన్ని స్టాక్స్ లో మనం వెళ్ళకూడదు, చాలా సెలెక్టెడ్ స్టాక్స్ లో ఉండాలి. తర్వాత ఎక్కువ కూడా ఏంటి అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డిఫెన్స్ లో ఎప్పుడు కూడా కొనేసి వదిలేయకూడదు, మధ్య మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ అయితే డిఫెన్స్ బేస్ చేసుకొని బిజినెస్ ఒకప్పుడు 100 కోట్ల టర్న్ ఓవర్ చేసిన కంపెనీస్ ఈ రోజు 40-50 కోట్ల టర్న్ ఓవర్ కూడా లేని పరిస్థితి అండి. అంటే డిఫెన్స్ లో ఎలా ఉంటుందంటే కంటిన్యూస్ గా బిజినెస్ ఉండదండి. అంటే అదే కంపెనీకి కంటిన్యూస్ గా బిజినెస్ ఇవ్వరు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని అయితే డీలిస్ట్ అయిపోయాయండి, డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్ డీలిస్ట్ అయిపోయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే డిఫెన్స్ లో ఎప్పుడు కూడా ఏంటి అంటే ప్లే చేయాలి అంటే చాలా జాగ్రత్తగా చూస్ చేసుకో. స్టాక్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్, నాగార్జున గారు ఉన్నారు కాలర్. నాగార్జున గారు నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, శశి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ కెమికాల్ నేను 200 లో బై చేశాను. అది కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోమంటారు? కెమికాన్ స్పెషాలిటీ. ఇంకొకటి శాంతి గేర్స్ బై చేయొచ్చా? ఫండమెంటల్ గా ఎక్కడ బై చేయొచ్చు? రెండో స్టాక్ ఏమన్నారండి? కెమికాల్ 15-10 ఈరోజు 12%. రెండవ స్టాక్ శాంతి గేర్స్ బై. శాంతి గేర్స్. ఓకే. శాంతి గేర్స్ విషయానికి వస్తే అండి, శాంతి గేర్స్ 530. ఓకే అండి. కాకపోతే ఏంటంటే శాంతి గేర్స్ లో ఇది చాలా పాత కంపెనీ అండి. ఇది గ్రోత్ పరంగా అంటే దీంట్లో ఏంటి అంటే అండి మధ్య మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన స్టాక్ అండి. శాంతి గేర్స్ విషయానికి వస్తే మధ్య మధ్యలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. కంటిన్యూస్ గా మనం కొనేసి వదిలేసి స్టాక్ అయితే కాదు. ఇది చాలా ఇంతకుముందు అన్నట్టుగా చాలా పాత కంపెనీ. సేమ్ అదే రెవెన్యూస్, అదే స్టైల్, అంతే. అంతకుమించి పెద్ద అద్భుతమైన గ్రోత్ ఇక్కడ నుంచి కంపెనీలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి అయితే ఓవరాల్ గా వాల్యుయేషన్స్ పరంగా బాగుంది. మీరు ఆల్రెడీ కొనుంటే మాత్రం మీరు హోల్డ్ చేసుకోండి. ఇంకొకటి కెమికల్ షేర్స్ గురించి, స్పెషాలిటీ కెమికల్స్ గురించి అడిగారు. ఈ రోజు 10% దాకా ఈ స్టాక్ బాగా పెరగడం చూసాము. దీన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. అయితే ఏంటి అంటే అండి, ఇది చాలా అతి జాగ్రత్తగా మీరు ఉండాలి ఇటువంటి కంపెనీస్ లో. మీరు అడిగారు కాబట్టి ఓకే అంటున్నాను. బట్ అంటే పర్సనల్ గా చెప్పాలంటే నేనైతే దీని అయితే రికమెండ్ చేయను. సో ఇప్పుడు ట్రెండ్ పరంగా ఒక అప్ మూవ్ ఉంది. సో ఇందులో ఎక్కువ స్పెక్యులేషన్ ఉంటుందండి. బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ అయితే కాదు, టెక్నికల్ అప్ ట్రెండ్ అయితే ఉంది. అది ఈ రోజు ఉంది. అది ఎప్పుడు ఎంతవరకు వెళ్తుంది ఏంటి చెప్పలేము. కాబట్టి నిర్ణయం మీరే తీసుకోండి. ఈ స్టాక్ లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు. ఒకవేళ కొంటే మాత్రం ఏదో ఒక టైంలో ఎగ్జిట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, లేదా ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు దాన్ని ఎగ్జిట్. బ్యాక్ మార్కెట్లు అయితే ఫ్లాట్ గా కంటిన్యూ అవుతున్నాయి. మనతో పాటు శేషు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి రాజేష్ గారు ఉన్నారు సార్, కరీంనగర్ నుంచి. రాజేష్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ న్యూలాండ్ ల్యాబ్ ఒకటి, ఇప్కా ల్యాబ్ ఇప్పుడు కొనొచ్చా అండి ఈ రేట్ లో? మొదటి చెప్పండి. 1 year. ఓకే అండి. న్యూలాండ్ ల్యాబ్స్ రీసెంట్ గా షార్ప్ ర్యాలీ, తర్వాత కొంచెం హైయర్ లెవెల్ లో కొత్త డిప్ కూడా రావడం చూసాము. ఓవరాల్ గా న్యూలాండ్ ల్యాబ్ అనేది
ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. అయితే ఈ స్టాక్ లో వోల్టాలిటీ అనేది బాగా అసలు ఉంటాయి. అంటే వోల్టాలిటీ అంటే బాగా ఫాస్ట్ గా పెరగడము, ఫాస్ట్ గా తగ్గడం రెండు కూడా తక్కువ టైంలో జరిగిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వాల్యుయేషన్స్ పరంగా అంత గొప్పగా అయితే లేదు, అంటే ఎంకరేజింగ్ గా లేదు మనకి కొనడానికి. కాకపోతే గ్రోత్ ప్రాస్పెక్టివ్ లో చూడాలి అంటే ఫ్యూచర్ లో ఇది నేను కూడా అంటే లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ అంత గొప్పగా రాలేదు. మనం ఒక క్వార్టర్ నెంబర్ ని మనం తీసుకొని మనం అవాయిడ్ చేయలేము, ఎందుకంటే దీని బిజినెస్ మోడల్ వేరు. అయితే నేను లాంగ్ టర్మ్ కి న్యూలాండ్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. తర్వాత ఇంకా ఐపీసీఏ ఇప్కా గురించి అడిగారు. ఇప్కా ల్యాబొరేటరీస్ విషయానికి వస్తే ఇది కూడా ఓకేనండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అన్నమాట, అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. సేమ్ ఇప్పుడు కూడా అదే విధమైన ట్రెండ్ కొనసాగుతుంది. అయితే మీకు రిటర్న్స్ ఎక్కువ కావాలి అంటే ఇప్కా కన్నా మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్కా కన్నా వేరే స్టాక్ వైపు వెళ్ళాలి. ఫార్మాలోనే లైక్ జైడస్ వెళ్ళండి. మీకు దీనికన్నా మీకు కొంత ఇది కూడా పెద్ద కంపెనీ, దీనికన్నా పెద్ద కంపెనీ అండి. సో జైడస్ లైఫ్ సైన్స్ అనేది దీనికన్నా పెద్ద కంపెనీ, ఇప్కా కన్నా పెద్ద కంపెనీ. దానికి వెళ్ళండి, ఎందుకంటే ఇది కొంత ఎక్స్పెన్సివ్ కనపడుతుంది నాకు. గ్రోత్ కూడా పెద్దగా లేదు ఇప్కా ల్యాబొరేటరీస్. కాబట్టి ఏంటంటే జైడస్ లో ఏంటంటే మీకు ఇక్కడ నుంచి కొంత రిటర్న్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం. నమస్కారం అండి, శేష్ గారు నమస్కారం. నేను హిందుస్థాన్ ఏరోనాటికల్ 4800లో 15 తీసుకున్నాను సార్. ఇంకొన్ని తీసుకోవాలనుకుంటున్నాను. లాంగ్ కు ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి సార్? ఇంకొకటి సార్, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ అనేది నా దగ్గర ఉంది. నో లాస్ నో ప్రాఫిట్ ఉండమంటారా, ఎగ్జిట్ ఇవ్వమంటారా? క్రాంప్టన్ ఓకే అండి. క్రాంప్టన్ ఎంతలో ఉన్నాయండి? ఉన్న రేటే ఉంది, లాస్ లేదు, లాభం లేదు. ఉంచండి, ఇది స్టాక్ కూడా అక్కడక్కడ కన్సాలిడేట్ అవుతుందండి. సో ప్రస్తుతానికి ఇంకా మనకి ఏదర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే రావట్లేదు. అంటే పెరగడానికి పడడానికి రెండుకి కూడా ఏది ట్రెండ్ అనేది ఏది చెప్పలేము. ఒక ఫండమెంటల్స్ విషయానికి వస్తే ఓకేనండి, క్రాంప్టన్ గ్రేవ్స్ ని మీరు కంటిన్యూ చేసుకోండి. తర్వాత హెచ్ఏఎల్ గురించి అడిగారు. హెచ్ఏఎల్ ప్రస్తుతానికి మీరు అప్పుడే యావరేజ్ అనుకున్నారు, అప్పుడే ఇంకా మీరు యావరేజ్ చేసుకోవడం ఎందుకంటే కొంచెం అడగండి. ఇంకా ఇప్పుడు రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ చాలా వరకు బాగానే రావచ్చేమో, కొంచెం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను కూడా ఈ స్టాక్ లింక్ కొంత డిప్ ఇమీడియట్ గా భారీగా న్యూ హైస్ కి అయితే వెళ్ళదు, అదైతే చెప్పగలుగుతాను. బట్ నెంబర్స్ మాత్రం వస్తే మాత్రం చెప్పలేదు. అదర్వైజ్ నెంబర్స్ కొంచెం అనుకూలంగా లేకపోతే మాత్రం దీంతో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. కాబట్టి ఇప్పుడిప్పుడే మీరు నిర్ణయం తీసుకోకండి, నెంబర్స్ చూసుకొని అప్పుడు ఒక కాల్ తీసుకోండి. ఇంకా ఫర్దర్ గా యాడ్ చేసుకోవాలా వద్దు అనేది అప్పుడు నిర్ణయం తీసుకోవడం బెటర్. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు ఉన్నారు కాలర్. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడిగారు సార్. ప్రెసెంట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంకు టెక్ మహేంద్ర కొనొచ్చు సార్? హెచ్డిఎఫ్సి టెక్ మహేంద్ర సార్. హెచ్డిఎఫ్సి బ్యాంకు రీసెంట్ గా మార్కెట్ ఇండెక్స్ ని ముందుకు తీసుకువెళ్ళింది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత బ్యాంకింగ్ లోనే కొటక్ బ్యాంకు ఇవన్నీ కూడా కలిసి ఇండెక్స్ ని ముందుకు తీసుకెళ్లాయి అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ నుంచి 2000 దాటి ఇంకా కొంచెం ముందు కూడా వెళ్ళవచ్చు. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వీటిలో అగైన్ పెద్ద కంపెనీస్ ఎప్పుడు కూడా మీకు రిటర్న్స్ తక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మీరు కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఇక టెక్ మహీంద్రా విషయానికి వస్తే వద్దు అండి. ఇప్పుడే మనం ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో కూడా అనుకున్నాం, ఐటీ కంపెనీస్ వద్దు. ఐటీ కంపెనీస్ లో మనకి ఇప్పుడు కాదండి, లాస్ట్ కోవిడ్ టైంలో బాగా పెరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఎక్కడ కొన్నా కూడా, అంటే కోవిడ్ టైం బాగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహీంద్రా గాని గమనిస్తే 1723కి వెళ్ళింది జనవరిలో, డిసెంబర్ ఎండింగ్ అనమాట 2021. అంటే 21, 22, 23 అయిందండి, రేట్ రాలేదు. కాబట్టి ఏంటంటే మధ్యలో కూడా ఒకలా వచ్చినా కూడా మళ్ళీ మొన్న ఈ మధ్య వచ్చినట్టు వచ్చింది 24లో మళ్ళీ కిందకి రావడం. అంటే ఒకలా కొన్నా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఈ టైంలో అయితే వద్దు. ఓవరాల్ చెప్పొచ్చు ఏంటంటే టెక్నాలజీ కంపెనీస్ లో మనం అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇవన్నీ కూడా పెద్దవి అయిపోయినాయండి, సైజ్ పరంగా పెద్ద అయిపోయింది. కాబట్టి మీరు దీనికన్నా వేరే టెక్నాలజీలో వేరే కంపెనీ సెలెక్ట్ చేసుకోండి.
సార్ గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. బిర్లా సాఫ్ట్వేర్ 834లో కొనాలి సార్, సంవత్సరంన్నర అయింది, అది పెరగట్లేదు, ఉంచమంటారా అమ్మేసుకోమంటారా కొంచెం చెప్పండి సార్. బిర్లా సాఫ్ట్వేర్ బిర్లా సాఫ్ట్వేర్ అదేనండి ఇప్పుడే బిర్లా సాఫ్ట్వేర్ ఆ టైంలో అందరూ కూడా దాని వెనకాల వెంటపడి దాన్ని అసలు బిర్లా సాఫ్ట్ కొనకపోతే ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా కొన్నారండి. అక్కడి నుంచి పడితే ఈ రోజుకి మీరు 1.5 year అంటారు, 2 ఏళ్ల నుంచి కూడా ఆ స్టాక్ ఇంకా పెరిగిందే లేదు, పడ్డమే వైపు ఉంది. ఇది కూడా చూస్తే 2024 లో వెళ్ళింది ఫిబ్ లో. సో 1.5 year అయింది, ఆ రేట్ రాలేదు. సో ఇప్పుడే వద్దండి, అంటే ఇప్పుడే మీరు యాడ్ చేసుకోవాలండి. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. ఈసారి అయినా సరే మీరు స్టాక్ కొనే ముందు అందరూ కొంటున్నారు కదా, లేకపోతే యూట్యూబ్ లోనో లేకపోతే వాళ్ళు వీళ్ళు అంటున్నారు కదా అని కాకుండా ఒక ఆర్గనైజ్డ్ గా ఒక స్టడీ చేసి రీసెర్చ్ చేసి మాత్రమే తీసుకోండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు సార్, కెన్ ఐ బై జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఒకటి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా ఈ 3? జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇన్ఫ్రా సార్ రెండు. ఓకే, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అంటే ఫాస్ట్ గా చెప్పేస్తాము, కొనుక్కోవచ్చు అండి. జేఎస్డబ్ల్యూ కూడా ఇది కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా మీరు కనెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. రైట్ సార్, సతీష్ గారు అడుగుతున్నారు, కెన్ ఐ యావరేజ్ ఎస్డబ్ల్యూ సోలార్ అండ్ హెరిటేజ్ యావరేజ్ చేసుకోవచ్చా ఈ 2? హెరిటేజ్ వద్దండి. హెరిటేజ్ ఫుడ్స్ విషయానికి వస్తే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఈ టైంలో కొనుక్కోవడం అయితే వద్దు. రైట్ సార్, థ్యాంక్ యూ శేషు గారు. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.